తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందించే బాధ్యత మరోసారి ఆయన భుజాలపై వేసుకున్నారు. రాష్ట్రంలో 12 నుంచి 14 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను విజయ తీరాలకు తీసుకెళ్లాలనే పట్టుదలతో ప్రచార వ్యూహాలకు రేవంత్ పదును పెడుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థుల తరపున ప్రచారానికి సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. భారీ ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో అదరహో అనిపించేలా క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలో నేడు భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా జరిగే ప్రచార కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఈ నెల 19న జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కుట్రలు, అవినీతిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాలు బహిర్గతం చేశారు. కాంగ్రెస్ జోలికి వస్తే తాట తీస్తామని మాజీ సీఎం కేసీఆర్ కు ప్రత్యక్షంగానే హెచ్చరికలు పంపారు. ఆ తర్వాత మెదక్ అభ్యర్థి నీలం మధు తరపున జరిగిన ప్రచారంలో సీఎం రేవంత్ వెన్నంటి ఉండి ముదిరాజులు కొండంత అండగా ఉంటాననే నమ్మకాన్ని కలిగించారు. పదునైన మాటలు, పంచ్ డైలాగులతో ప్రసంగాలు రక్తి కట్టిస్తూ ప్రత్యర్థులను పగలే చుక్కలు చూపిస్తున్నారు. భువనగిరిలో నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం విస్తృతంగా పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు భువనగిరి పట్టణంలో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి రేవంత్ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి రానుండడంతో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భారీ ఎత్తున స్వాగత సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 1,00,000 మందితో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో భువనగిరికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే హైదరాబాద్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ వరకు నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొంటారు. సీఎం రేవంత్ రోడ్ షో సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అంబేద్కర్ చౌరస్తాను పరిశీలించారు. భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర సీఎం పర్యటన, ర్యాలీ వివరాలు కమిషనర్కు వివరించారు. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 10 ఏళ్లు ఉన్నాడు. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు ఉన్నాడు. ఈ తన్నీరు హరీష్ రావు 10 ఏళ్లు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు. 10 ఏళ్లు అధికారం వెలుగబెట్టిన వీళ్ళు ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో తెచ్చిన పరిశ్రమలెన్ని, ఇచ్చిన ఉద్యోగాలెన్నో లెక్క చెప్పిన తర్వాత మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను సవాలు విసురుతున్నా. అందుకే మిత్రులారా, వారిని చూసిండ్రు, వీరిని చూసిండ్రు, జెండా మార్చిన, ఎజెండాలు మార్చిన వీళ్ళిద్దరూ తోడు దొంగలే, గూడు పుటానే. అయితే వాడు కాకపోతే వీడు ఈ మెదకును బట్టి పీడిస్తున్నారు తప్ప ఇందిరమ్మ కాలంలో తెచ్చిన పరిశ్రమలు ఇవాళ లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి తప్ప ఇవాళ వాళ్ళ వల్ల అయ్యిందేం లేదు.